టు మై ఛానల్ హిమా స్మార్ట్ లైఫ్. నేను హిమబిందు. ఈ వీడియోలో సావిత్రి గారి ఇమిటేషన్ మేకప్ నేను ట్రై చేశానండి. మేకప్ చేసుకోవడానికి అయితే దాదాపుగా 2 to 3 అవర్స్ పట్టింది. అయితే ఫైనల్ గా లుక్ అయితే బాగానే వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. మేకప్ చేసుకోవడానికి అయితే చాలా సేపు పట్టింది. ఇది నార్మల్ గా సింపుల్ మేకప్ కాదు, ఇమిటేషన్ మేకప్. అలాగే ఇది సావిత్రి గారి మేకప్ అంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కదా. సో మేకప్ లుక్ అయితే నాకైతే బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అయితే ఇక నుండి మొత్తం తర్వాత అంతా కూడా మేకప్ నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది మీకు వీడియో వస్తుంది, చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది నా మేకప్ కిట్. ఇది నా ప్రొఫెషనల్ మేకప్ కిట్. ఒకసారి ఆల్రెడీ మీకు చూపించాను. ఇందులో ఉన్నవన్నీ కూడా మేకప్కి యూజ్ అయ్యేవి. ఇప్పుడు వీటితోనే నేను మేకప్ అనేది చేసుకోబోతున్నాను. ముందుగా ప్రైమర్ రాస్తున్నాను. శారీ కట్టుకున్న తర్వాత మేకప్ అనేది స్టార్ట్ చేస్తే తర్వాత మేకప్ పోకుండా ఉంటుంది డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు. ఫస్ట్ ప్రైమర్ అనేది అప్లై చేసుకోవాలి, బేసిక్ కోట్. ఇది మనకి స్కిన్కి ప్రొటెక్షన్లా పనిచేస్తుంది. ఫౌండేషన్ అలాగే ఫేస్ మీద అప్లై చేసి మిగిలిన అన్ని క్రీమ్స్ నుండి కూడా ఇది మనకి మంచి ప్రొటెక్షన్లా పనిచేస్తుంది. ఒకవేళ ప్రైమర్ లేదంటే మనం ఏ మేకప్ చేసుకున్నా సరే ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకుంటే సరిపోతుంది. మనకి డే క్రీమ్స్ ఏవైనా అలవాటు ఉంటాయి కదా, అట్లాంటివి యూజ్ చేసినా కూడా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ప్రైమర్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 minutes పాటు అట్లా వదిలేసేయాలి. అది పూర్తిగా మనకి స్కిన్కి సెట్ అయిపోతుంది. ఆ తర్వాత ఫౌండేషన్ అనేది అప్లై చేసుకోవాలి. అలాగే లిప్స్టిక్ వేసుకునే ముందు కూడా లిప్ బామ్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. ఇది లాక్మే ఫౌండేషన్. ఇది ఫౌండేషన్ తర్వాత ఇప్పుడు కాంపాక్ట్ అప్లై చేస్తున్నాను. మీకు మిగిలినవన్నీ తెలుసు కదా, 1 by 1 నేను అప్లై చేసేవన్నీ కూడా మీకు దాదాపుగా అన్నీ తెలిసి ఉంటాయి. నేను ప్రత్యేకంగా ఇది అప్లై చేస్తున్నానని మీకు చెప్పాల్సిన అవసరం లేదు.
ఇన్ని అవకాశాలున్న ఈ రోజుల్లోనే మేకప్ చేయడానికి ఇంత కష్టపడుతుంటే ఆ రోజుల్లో ఎంత కష్టపడేవాళ్ళో మేకప్ ఆర్టిస్టులు కానివ్వండి, మేకప్ వేసుకునే ఆర్టిస్టులు కానివ్వండి. మేకప్ వేసుకోవడం అంటే అంత ఈజీ కాదు. అలాగే మేకప్ కూడా ఎక్కువసేపు ఉండాలంటే మరి ఆ రోజుల్లో ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేశారో నేను ఇప్పటికీ చాలాసార్లు ఆలోచిస్తూనే ఉంటాను. ఎందుకంటే నాకు తెలిసి అప్పట్లో ఏసీలు కూడా లేవనుకుంటా. ఇండోర్లో కానివ్వండి, అవుట్డోర్లో కానివ్వండి మేకప్ ఎక్కువసేపు చెరిగిపోకుండా ఉండాలంటే చాలా కష్టపడి ఉంటారు నాకు తెలిసి. ఆల్మోస్ట్ అయిపోయింది. హెయిర్ స్టైల్ తర్వాత మళ్ళీ చిన్న చిన్న సెట్టింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా హెయిర్ స్టైల్ తర్వాత చేస్తాను. మేకప్ అంతా ఈజీగా అయిపోయింది, కానీ లాస్ట్లో ఐలాషెస్ పెట్టేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అయిపోయింది. నాకు మేకప్ వేసుకోవడం కన్నా వేయడమే చాలా ఈజీగా అనిపించింది. బ్రైడల్ మేకప్స్ చేసినప్పుడు ఎప్పుడు కూడా నాకు ఇలా ఇబ్బంది అయితే అనిపించలేదు. ఐలాషెస్ అయితే కళ్ళు మూసుకుని పెట్టుకోవాలి. కళ్ళు మూసుకుంటే మనకేమీ కనిపించదు. అలాగే ఒక చేత్తో ఇలా మిర్రర్ పట్టుకోవాలి, కళ్ళు చూసుకుని సరిగ్గా సెట్ చేసుకోవాలి. కాబట్టి నాకైతే అసలు చాలా ఇబ్బంది అయిపోయింది. ఆఖరికి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి పెట్టుకున్నాను, అప్పుడు సెట్ అయింది. రెండు చేతులు యూజ్ చేస్తే కానీ ఐలాషెస్ని కరెక్ట్గా సెట్ చేసుకోలేము. ఇంకా ఫైనల్గా లుక్ అయితే ఇట్లా వచ్చింది.